8వ అధ్యాయం అనుకుంటా చూడండి. అక్కడ సేనాదయం పట్టిన ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడు. మనం చదువుకున్నాం 2వ భాగంలో. సేనాదయం పట్టిన వ్యక్తి, సేన అనగా దయముల సమూహం అని మనం చదువుకున్నాం. 26వ వచనం, వారు గలిలయ ఎదురుగా ఉన్న గెరేసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో ఉండి ఇంటిలో ఉండువాడు కాదు. వాడు యేసును చూసి కేకలు వేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరచుకుమని వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించారు. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను. ఇది జాగ్రత్తగా గమనించాలి. అది అనేక పర్యాయములు అతనిని పట్టుచూ వచ్చాను కనుక వాని గొలుసులతోను సంఖ్యలతోను కట్టి కావల ఉంచిరి గాని వాడు బంధకాలను తెంపగా చూడండి, దయ్యం ఎక్కడికి తీసుకెళ్ళింది వాడిని? అడవిలోనికి తరుముకొని పోయింది. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దయ్యములు వారిలో చొచ్చి ఉండేరు కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనేను. అక్కడ విస్తారమైన పందుల మందం కొండ మీద ఇక్కడ అతడిని అనేక పర్యాయములు పట్టుచూ వచ్చి అతన్ని చంపాలని అనేక పర్యాయములు ఎత్తైన స్థలంలోనికి తీసుకొని వెళ్ళింది. అతన్ని చంపాలని అగ్ని దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అతన్ని చంపాలని నీటి యొద్దకు తీసుకొని వెళ్ళింది. సాతాను యొక్క పని ఏంటంటే, అపవాది యొక్క పని ఏంటంటే పిల్లరా, నిన్ను చంపాలి. అపవాది పని ఏంటి? హలో, అందుకనే చాలా మంది చూడండి, బ్రతుకుట కంటే చావుట మంచిది, ఎందుకు ఈ బ్రతుకు, ఈ సంసారం నేను ఎదలేను, ఈ కుటుంబాన్ని నేను సాకలేను, నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పేసి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ డెవిలే అన్న సంగతి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అయితే ఈ డెవిల్ ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఇంట్లో ఉండనివ్వదు. మనం చెప్పుకున్నాం, ఇల్లు అనగా సంఘం, ఆత్మీయార్థం ఇల్లు అనగా సంఘం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సంఘంలో అతన్ని ఉండనివ్వదు. భౌతికంగా అతడు ఇంట్లో కాలు నిలవదు. ఎప్పుడు చూసినా బయటనే తల్లిదండ్రులు అంటుంటారు పిల్లలు, అరే ఇంట్లో నీ కాళ్ళు ఆగవేందిరా, ఇంట్లో నీ కాళ్ళు నిలబడవేంది, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా ఇట్లా వస్తావు అట్లా పోతావు, ఇట్లా వస్తావు అట్లా పోతావు, ఇంట్లో ఉండవా అని చెప్పేసి అంటూ ఉండనివ్వదు అది ఇంట్లో. అతడు ఇంట్లో ఉండకుండా 24 గంటల్లో ఎక్కువ సమయాన్ని వెలుపటే గడిపేస్తున్నాడు అని అంటే పిల్లారా, అతనిలో డెవిల్ పనిచేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. అదే సంఘంలో కనబడకుండా వెలుపట సంఘ సభ్యుడివై ఉండి వెలుపట ఎక్కువ కాలం ఎక్కువ సమయాన్ని వెలుపట గడుపుతున్నావు, సంఘంలో గడపలేకపోతున్నావు అని అంటే నీలో డెవిల్ పని చేస్తుందని సావుకులుగా మేము అర్థం చేసుకోగలం. కానీ నీకు ఈ విషయం అర్థం అవ్వాలి. అతని ఇంట్లో ఉండనివ్వటం లేదు. అందుకనే చూడండి, చాలా చాలా మంది సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల విషయాల్లో, కార్యక్రమాలు ఇక్కడ ఉంటే అడవిలో పడికెళ్తుంటారు. ప్రోగ్రామ్స్ మందిరంలో ప్రార్థనలు జరుగుతుంటే మందిరానికి రాకుండా అనేకమైన పని భారాలు పెట్టుకొని సొంతంగా అవసరమైన పనిని కల్పించుకొని మరి వెళ్తుంటారు. ఆ స్వభావం ఎవరిదనంటే నీలోనికి వచ్చిన డెవిల్ దన్న సంగతి ఎప్పుడైనా గమనించావా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉండనివ్వదు, వాక్యాన్ని విననివ్వదు, వాక్యానికి లోబడనివ్వదు,
వాక్యానికి ఎంతసేపటికి నిన్ను దూరపరచాలని వెలుపట ఉండేలా చేస్తుంది. హల్లెలూయా. దాని పని ఏంటి? డెవిల్ పని ఏంటి? ఒకటి, సంఘానికి వెలుపట ఉండేలా చేస్తుంది, కుటుంబానికి వెలుపట ఉండేలా చేస్తుంది, వాక్యం విననివ్వదు, తల్లిదండ్రులకి విధేయులను కానివ్వదు. సంఘం వెలుపుటకి నిన్ను నడుపుతుంటది. సంఘం వెలుపుట, కుటుంబం వెలుపుట నువ్వు తిరుగుతున్నావంటే నీలో డెవిల్ పనిచేస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఈ డెవిల్ యొక్క లక్షణం ఏంటంటే వస్త్రాలు లేకుండా నిన్ను దిగంబరిని చేస్తుంది. వస్త్రాలు లేకుండా నిన్ను, హలో నోటితో చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, రెండవది వస్త్రములు లేకుండా చేస్తుంది. చాలా మంది కుటుంబాల్లో మీరు చూడండి, ఇంట్లో ఉంటే ఎంత సేపటికి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఉండటమే తప్ప, ఉన్న కొద్దిసేపు ఉన్న ఒంటి మీద బట్టలు ఉండవు. తల్లిదండ్రులు ఇంట్లో అంటారు, అరే ఎప్పుడు చూసినా బట్టలు లేకుండా ఉంటావేంద్రా, బయటికి వెళ్ళేప్పుడు తప్ప ఇంట్లో అసలు బట్టలు వేసుకోవేంద్రా అని తిడుతూ ఉంటాను. హలో హలో, అది సీమల బార్కులాడినట్టుగా ఉంటుంది ఒంటి మీద బట్టలు వేసుకుంటా. ఎలా ఉంటుంది? ఇట్లా బట్టలు వేసుకొనివ్వదు. ఎందుకంటే డెవిల్ ఒకటి ఉంది కాబట్టి. గుర్తులు అవే. డెవిల్ని మనం గుర్తుపట్టాలి. నీలో ఏది పని చేస్తుందో గుర్తుపట్టాలి. ఆత్మీయ అర్థం ఏంటంటే పిల్లరా, వస్త్రం అనగా రక్షణ. హల్లెలూయా. రక్షణ వస్త్రమును నీళ్ళ మీద లేకుండా చేస్తుంది. ఆత్మీయ అర్థం ఏంటంటే పిల్లరా, సమాధాన సంబంధమైన వస్త్రం లేకుండా నీకు చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశస్త వస్త్రాలు లేకుండా చేస్తుంది. వస్త్రము లేకుండా, నీ ఒంటి మీద వస్త్రము లేకుండా చేస్తుంది అని అంటే పిల్లరా, డెవిల్ నీలో పనిచేస్తుందని అర్థం. హల్లెలూయా. మరి రక్షణ పొందినవాడు సంఘంలో ఉంటాడు కానీ సంఘం వెలుపల ఉంటాడా? బాప్తిసం పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన నీవు ఆయన వాక్యం విషయంలో, ఆ ఆత్మ రక్షణ విషయంలో భారం లేకుండా, బాధ్యత లేకుండా, మరి నీ జీవితంలో ఎలాంటి భయము వణుకు లేకుండా నిర్లక్ష్య స్వభావము చేత కేవలము ఒక రీజన్, ఏదో ఒకటి నీలో అపవాది పెట్టిన ఆ యొక్క అనుమానం అనే బీజం ఒకవేళ నిజమే అనుకుందాం. బైబిల్లో మనం గమనించినట్లయితే నోవాహు వస్త్రము లేని వాడిగా కుటుంబంలో పడుకున్నాడు, గదిలో పడుకున్నాడు. అది నిజమే, అక్కడ చూసిన సంఘటనలు నిజమే. కానీ ఆ నిజాన్ని బట్టి మరి హాము దాని విషయంలో నోవాహుని తప్పు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి హాము పరిస్థితి ఏమైంది? ఇవన్నీ రీజన్స్ చెప్పి నీవు వెనకాడుతున్నావనంటే సాతాను నీలో బహుబలంగా తిష్ట వేసుకుందన్న విషయాన్ని సంఘముగా నువ్వు గుర్తించాలి. అది చాలా బలంగా లోపల వేర్లు పాతుకొని పోయింది. ఆది కాండంలో ఆదామవలలో పాతుకొని పోయినట్లుగా ఈరోజు నీలో కూడా పాతుకొని పోయింది. ఈరోజు ఆ అపవాది లక్షణాలు పిల్లరా ఆత్మీయ జీవితంలో ఏమైపోయిందనంటే అణగారిపోయేలా చేసింది. సాతాను లక్షణాలు గుర్తుపట్టాలి. పెద్ద తెలివికల్లోలాగా, పెద్ద మేధావులాగా, లేకపోతే పెద్ద లాయర్ లాగా, లేకపోతే ఇంకేదో పరిశుద్ధులాగా, పైనుంచి ఆకాశం నుంచి దిగొచ్చినలాగా, నాలో అపరిశుద్ధతే లేదు, నీలోనే అపరిశుద్ధత ఉందన్నట్లుగా, నీవే అపరిశుద్ధుడివి నేను పరిశుద్ధుని అన్నట్లుగా, లోకంలో చెప్పినట్టుగా గురుగింజ సామెతలాగా తనలో ఉన్న ఎరుపును చూసుకొని నలుపును మరిచిపోయి మురిసిపోయినట్లుగా ఈరోజు క్రైస్తవ లోకం మురిసిపోవటం లేదా? ఈ లక్షణాలన్నీ ఏంటంటే పిల్లరా అపవాది లక్షణాలు. అపవాది ఏం చేస్తుందంటే వస్త్రము లేకుండా చేస్తుంది. రెండోది ఏం చేస్తుంది? అది వస్త్రం లేకుండా చేస్తుంది, అనగా రక్షణ నుంచి నిన్ను దూరం చేస్తుంది. నీ రక్షణ వస్త్రాన్ని దోచుకొని వెళ్ళాలని చూస్తుంది. అందుకనే బైబిల్ అంటుంది, నువ్వు పొందిన రక్షణని భయముతోను వణుకుతోను కాపాడుకోను, జాగ్రత్తగా కాపాడుకోను. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఎవరు కాపాడరు నిన్ను? యేసు ప్రభువు కూడా నిన్ను కాపాడు. నీ వస్త్రాన్ని నువ్వే కాపాడుకోవాలి. దాన్ని నువ్వు కాపాడుకోకుండా
నిర్లక్ష్యం చేస్తే పిల్లారా, ఆ అపవాది నీ హృదయంలో ఎంత బలంగా ఉందో ఒక సేవకుడిగా మేము గుర్తించగలం. సంఘముగా నీవు గుర్తించాలి, కుటుంబముగా నీ పిల్లల యొక్క ప్రవర్తనని మీరు గుర్తించాలి. ఈరోజు సంఘములో పిల్లరా, సంఘానికి వెలుపుట సేవకుడికి దూరంగా బ్రతుకుతున్నావు అని అంటే నీ జీవితంలో ఏదో అపవాది బహుబలంగా బీజం నాటింది. హల్లెలూయా. ఆ అపవాది యొక్క బీజాన్ని నీవు తీసివేయకపోతే నీ రక్షణ అది ఖచ్చితంగా నీ వస్త్రాన్ని దొంగిల్లుతుంది. మీరు బైబిల్లో గమనిస్తే బాటసారి వెళ్తున్నాడు, ఒక వ్యక్తిని కొట్టి పడవేసి అతన్ని గాయాలు చేసి అతని వస్త్రము దొంగిల్లేను అని ఉంటుంది. మంచి సమరయుడు ఎవరు? ఆ గాయాలను కట్టి ఆ వ్యక్తికి వస్త్రాన్ని ఇచ్చి ఆ వ్యక్తి ఆకలిని తీర్చి ఆ వ్యక్తికి సహాయం చేసిన వాడు మంచి సమరయుడు కదా. నీ లెక్క ప్రకారముగా నీవు దూరం అవటానికి కారణమైన వ్యక్తికి నీవు చేయవలసిన పని ఏంటంటే అతని గాయాలను కట్టవలసిన బాధ్యత నీకుంది కదా. షేము యాఫేతులాగా ఆ యొక్క తండ్రి యొక్క దశమలను కప్పినట్లుగా నీవు ఏ వ్యక్తి విషయంలో అయితే ఆ వ్యతిరేకత కలిగి ఉన్నావో, ఏ విషయాల్లో అయితే సంఘమునకు వెలుపుట ఉంటున్నావో ఆ విషయాలను సరిచేయవలసిన బాధ్యత నీకు లేదా? అది కాకుండా వేరొకటి నీవు హాములాగా చేస్తున్నావు అంటే నీ అంతరంగములో పాపం అనే బీజము బహుబలంగా నాటుకొని పోయి అపవాది సింహాసనంగా నువ్వు మారలేదా? ఈ లోకం శాశ్వతం కాదు అని మనకు తెలుసు, అయినా కూడా ఈ లోకం కోసం వేగిరపడటం లేదా? ఈ లోకం అశాశ్వతమైనదని తెలుసు, ఏ సంబంధులు ఏ సంపద అశాశ్వతమని తెలుసు, అయినా కూడా ఈ సంపద కొరకు మనుషుల్లో అయిన మనము అనగా మీరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దూరంగా పని కొరకు వెళ్ళటం లేదా? సంఘం నుంచి వెళ్ళిపటికి ఎలా బయటికి తీసుకుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో ఉండకుండా సాతాను ఎలా నిన్ను వెలుపడకు తీస్తుందో నిన్ను నీవు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే రక్షణ నీది, నీవే దాన్ని కాపాడుకోవాలి. దేవుడు నన్ను కాపాడుతాడంటే ఆయన కాపాడే సమయం కాపాడుతాడు, ఫస్ట్ నిన్ను నీవు కాపాడుకోవాలి. ఆయన వచ్చేంత వరకు నువ్వు పొందిన రక్షణని నీవే భద్రపరచుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నీవే కాపాడుకొని ఆ వస్త్రం కలిగి ఆయన ముందుకు వస్తే అప్పుడు ఆయన చేయాల్సింది నీకు చేస్తాడు. ఆ వస్త్రాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఆయనే కాపాడాలని అంటే సాధ్యపడదు. హలో, హల్లెలూయా. చదువు చెప్పేటప్పుడు పిల్లలకి బాగారే మరి మంచిగా చదువుకోవాలరా అని చెప్పేసి ఖండించి మరి గద్దించి మరి చెప్తాం, అవునా కదా? చాలా స్ట్రిక్ట్గా మనం సొంతంగా నిర్ణయించిన పరీక్షలకి మనం చాలా స్ట్రిక్ట్ చేస్తాం, అవునా? ఎందుకనంటే అక్కడ స్ట్రిక్ట్ ఆడ చాలా హార్డ్గా ఎటు మెడలు తిప్పకుండా చేపిస్తేనే వాడు మంచిగా కరెక్ట్గా క్రమంగా చదువుకుంటాడు, భయపడతాడని వాడిని ఒక క్రమపరచడానికి చాలా టైట్ చేసి వాళ్ళు చదివించడానికి ఇష్టపడతాం. తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మీరే చెప్పాలి. అవకాశం ఉన్నప్పుడు పిల్లలకు సహకరించడానికి అవకాశం లేకపోయినా అవకాశం కల్పించుకొని పిల్లవాడిని పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కాదండి? అవకాశం లేకపోయినా అప్పటిదాకా పిల్లలకి టీచర్ మీద ఎలా ఉంటుందంటే కోపం ఉంటుంది. సార్ ఏమో స్ట్రిక్ట్ రా నాయన, ఏమో ఈసారి పడ్డాడేంద్రా మనకి, ఈసారి అసలు మెడ తిప్పినీడు ఈసారి పడ్డాడేంద్రా అని అనిపిస్తుంటుంది, అవునా కాదా? కానీ అక్కడ అతని కష్టాన్ని చూసి అతని ఇబ్బందిని చూసి అతనికి మనం సపోర్ట్ చేసినప్పుడు అరే సార్ని ఏమనుకున్నాం, కానీ అసలు విషయం అర్థం కానంత వరకు ఆ సార్ మీద కొంచెం ఒక రకమైన నెగిటివ్ ఉద్దేశాలు ఉంటాయి. కానీ దాని టైం వచ్చినప్పుడు అతనికి సపోర్ట్ చేసినాం, మనం ఏదో అనుకున్నాం కానీ ఆ రోజు సార్ మనల్ని కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనం కరెక్ట్గా చదవగలం. అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీకు సహాయం చేస్తాడు, కానీ ఆయనే పూర్తిగా సహాయం చేయాలని అనుకుంటే మాత్రానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయడు. ఆయన చేయవలసిన సహాయము అవసరం వచ్చినప్పుడు మీరు చూడండి, కానా విందులో మనం చూసినట్లయితే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి వచ్చేసి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, జనాలు చాలా మంది ఉన్నారు, మరి పెళ్లి విందులో చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి కుమారుడు దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఆయన సహాయం చేసే సమయం రానప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో సహాయము చేయడు. ఆయన సహాయం చేయగలిగిన సమయం ఆసన్నమైనప్పుడు ఎవరు ఆపిన ఆయన ఆగడు.
హల్లెలూయా. కాబట్టి ఆయన సహాయాన్ని పొందు వరకు నీవు పొందిన రక్షణ వస్త్రాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలని అంటే నీవు ఇంటిలో ఉండాలి కదా. దొంగతనం చేయాలంటే ఎప్పుడు దొంగతనం చేస్తాడు దొంగోడు? ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు దొంగతనం చేస్తాడా? ఎప్పుడు చేస్తాడు? ఇంట్లో మనుషులు లేనప్పుడు. ఇంట్లో నిన్ను లేకుండా చేస్తాడు. ఆ తర్వాత నీ మీద పడి దుమ్మిగా నీ వస్త్రాలను దొంగిలేస్తాడు. నీ దేహాన్ని గాయపరిచేస్తాడు. నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అవసరమైతే నిన్ను పాతాళానికి తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం. మరి నీకు జాగ్రత్త ఉండాలి. ఎవరు నీ మీద మెడ మీద కత్తి పెట్టి ఉండవా అని ఎవడు నీ మీద బలవంతం చేయడు. కాస్త అభిమానం ఎక్కువ ఉన్నప్పుడు, కాస్త ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం చనువు తీసుకొని నీకు ఎక్కువగా ఉపదేశించడం మొదలు పెట్టవచ్చు. కానీ అది తప్పు అయిపోతున్నప్పుడు ఆ ఉపదేశం కూడా నీకు ఎవడు చేయడు, గాలి కొదిలేస్తారు. నువ్వు వచ్చావా పోయావా అని కూడా నీ గురించి ఎవడు ఆలోచన చేయవు. ఎందుకనంటే బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. ఒకవేళ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతని పెత్తనదారులాగా అనుకుంటున్నప్పుడు నిన్ను ఎవడు పట్టించుకోడు. మీరు గమనించండి పిల్లరా, చిన్న మంద భయపడమాకు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. దేవుడు తోడున్న సంఘంలో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు. కానీ పెద్ద మంద విశాలంగా ఉంటది, అందులో నేను పట్టించుకునే దిక్కే ఉండడు. అక్కడ పట్టించుకోరు కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి చక్కగా వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ వస్తే నిన్ను అన్ని విషయాల్లో క్రమపరుస్తారు కాబట్టి ఇక్కడికి నువ్వు రాలేవు. కాబట్టి పిల్లరా, అపవాది యొక్క స్వభావం ఏంటంటే, ఒకటి మొట్టమొదటిగా నిన్ను ఇంటి నుంచి దూరం చేస్తుంది, అనగా సంఘం నుంచి నిన్ను దూరం చేస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే నీవు పొందిన రక్షణ వస్త్రాన్ని దొంగిల్లుతుంది. కాబట్టి ఆ రక్షణ వస్త్రానికి నువ్వు దూరం అవ్వకూడదు, ఆ దొంగతనానికి నువ్వు బలి అవ్వకూడదు. కాబట్టి పిల్లరా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ వస్త్రం పోయిన తర్వాత మూడవదిగా ఏం చేస్తుందంటే నిన్ను చంపేస్తుంది. ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్తారు. ఆర్థికమైన ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు, లేదా కుటుంబంలో ఇంకేమైనా ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు నుంచి అయినా ఏమైనా ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. వాటన్నిటిని భరించలేనంత భారంగా నీ మీద మార్చి ఇక నీవు ఇవన్నీ నువ్వు సహించలేవు కానీ ఎందుకు బతకడం చచ్చిపోరాదంటది అంతే డైరెక్ట్గా. ఎందుకు చచ్చిపోతే ఏ బాధ ఉండదు. చాలా మందికి మాట్లాడలేక, సమాధానం చెప్పుకోలేక, తప్పు దిద్దుకోలేక అంటే నేను ఎందుకు లేరు, నేను బతకలేరు, నేను చచ్చిపోతలేరా, నేను ఉండనులే, నీ చచ్చిపోతలే, నీవు ఆయిగుండ్రా. ఇవన్నీ కూడా ఎవరు మాటలు? నువ్వు చచ్చిపోతావని అనటంతోనే సాతానికి బలం వచ్చేస్తుంది. అంటే చచ్చిపోతాను సావరాదు, ఇంతే సావు 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 సావు. అవసరమైతే ప్రమాదాల దగ్గరకు తీసుకొస్తుంది, లేదా నిన్ను ప్రమాదం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎట్లాగిందా చచ్చిపోతాను, దీని నుంచి దూకరాదంటది, దిగితే పేడైపోతుంది. ఇంట్లో ఎవరు లేరుగా చచ్చిపోతాన్నాక ఉరేసుకోరాదంటది. ఎక్కడైనా పాయిజన్ ఏదైనా దొరికిందనుకో, ఇక నువ్వు చచ్చిపోతున్నాగా ఎవరు లేదు, చేతులు పాయిజన్ పెట్టుకుని మింగర టక్కున పోతావు, ఆలీలు అదైనా లోపల వెళ్ళిపోతావు అని అంటారు కాదండి. జీవితంలో రాలేదా? మూడవ పని ఏంటంటే నిన్ను నరహత్యకు దారి తీస్తుంది. నరహత్యకు సంబంధించిన ఆలోచనలు నీలో పుట్టిస్తుంది. అందుకని శ్రమల్లో కుంగినేవాడు చేతగానివాడు అవుతాడని వాక్యం చెప్పట్లేదా మనకి? ఒక క్రైస్తవులమై ఉండి మనకు అనేకమైన శ్రమలు కలుగుతాయని చెప్పినాక ఆ శ్రమల్లో మనం కృంగిపోతున్నావంటే నువ్వు చేతగాని వాడివే, అనగా అపవాది సంబంధివే తప్ప దేవుని సంబంధివి కాదు. శ్రమలు సహించిన వాడు ఎంతవరకు, అంతవరకు సహించిన వాడు జీవ కిరీటం పొందుతాడనుంది. అంతవరకు మనకు శ్రమలు ఉంటాయి, అంతవరకు మనం సహించాలి. అప్పుడు జీవ కిరీటం, ఆ సహన గుణాన్ని సంపాదించుకోవటమే నీ రక్షణ నువ్వు కాపాడుకోవటం. ఇవన్నీ జరగాలనంటే నువ్వు మొట్టమొదటిగా ఇంట్లో ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఇంట్లో ఉన్న నీవు వస్త్రం కలిగి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే వస్త్రం కలిగిన నీవు మరణ సంబంధమైన ఆలోచనలు నీకు కలగకుండా చూసుకోవాలి. కారణాలు వెతకమాకండి, అది సాతాను స్వభావం, అపవాది స్వభావం. మన జీవితాలను మనము చక్కబెట్టుకోవాలని అంటే దేవుని మాట మనం చక్కగా వినాలి. మీరు బైబిల్లో మీరు ఒకసారి చదవగలిగితే అదే లూకాసు వార్తలో చూసినట్లయితే పిల్లరా, ఒక దయ్యము 12వ అధ్యాయం అనుకుంటా, ఆ ఇంటిని విడిచి విశ్రాంతి లేని చోట సంచరిస్తూ ఉంది. విశ్రాంతి లేని చోట, విశ్రాంతి లేక నీరు లేని చోట
ఆ దయ్యం సంచరిస్తుంది. ఆ దయ్యం సంచరిస్తున్నప్పుడు పిల్లరా మనకు నీరు లేకపోవటం చేత, అనగా ఆ సాతానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవటం చేత, ఆ సాతాను చెప్పినట్లుగా నడిచేవాళ్ళు లేకపోవటం చేత, చదవండి, అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. నీరు అనగా పిల్లరా మనం చెప్పుకున్నాం దేవుని వాక్యం. అలాగనే ఇక్కడ అపవాది పక్షాన మనం మాట్లాడినప్పుడు పిల్లరా నీరు లేని చోట అనగా పిల్లరా సాతాను మాటకి వినను వారు అని అర్థం, సాతాను మాట ప్రకారము నడవని వారు అని అర్థం, సాతానికి అనుకూలమైన వారు లేని చోట అని అర్థం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా సాతాను పక్షం నుంచి మనం ఆలోచన చేసినప్పుడు అది నీరు లేని చోట నడుస్తున్నానంటే దాని అనుచరులు లేని చోట అది నడుస్తుంది, తన మాట వినని వారి చోట అది నడుస్తుంది అని అర్థం. హల్లెలూయా. అది వాక్యానికి తన నడిపింపునకు లోబడిన వారి మధ్యలో నడిచినప్పుడు తనకి ఏం దొరకలేదట, విశ్రాంతి దొరకలేదు. తనకి విశ్రాంతి దొరకనందు చేత అదేం చేసిందంటే పిల్లారా, అరే నా మాట ఈయనే ఆ ఇల్లు ఉంది కదా, అనవసరంగా నేను ఆ ఇల్లు వదిలేసి వచ్చాను, అవును నేను చెప్పినట్టు వింటది. హలో హలో గట్టి చెప్పాలి, నా మాట చెప్పినట్టు వింటది పలానామా, నేను అనవసరంగా ఆమెను వదిలేసి వచ్చాను, గింత దానికి నొచ్చుకొని వచ్చేసాను, లాభం లేదు, మళ్ళీ నేను ఆ ఇంటికే వెళ్తాను, ఇక్కడైతే నేను బతకలేను, ఒక్కడు కూడా నా మాట వినేవాళ్ళు లేరు, కాబట్టి నేను మరలా అక్కడికే వెళ్ళి ఆమెనే నా మాట వినేలా చేసుకుంటానని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి వచ్చేసింది. జాగ్రత్త ఈనాడు. హల్లెలూయా. ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ ఇంటి వ్యక్తి ఏం చేసింది, ఆ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చక్కబెట్టుకుంది. హల్లెలూయా. ఏం చేసిందండి, చదవండి ఆ మాట. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 ఆత్మను వెంటబెట్టుకుని వచ్చాడు. చూడండి, ఇల్లు ఊడ్చి చక్కబెట్టిందట. అంటే ఆ దయ్యం ఉన్నప్పుడు ఆ దయ్యం యొక్క పని ఏంటి? ఈరోజు మీరు గమనించాలి, ఇంటి ముందు వాకిలు ఒకటానికి మనుషులకి ఇబ్బంది అయిపోతుంది అనే కదండి. ఇల్లు చూసి ఇల్లాలు చూడండి అని లోకంలో ఒక సామెత ఉంది. ఇల్లుని చూస్తే ఎంత గంభీరంగా ఉంటుందంటే నల్లుల వాసన, పిల్లుల వాసన, శవాల వాసన, ఇల్లు ఓడ్చడం కూడా చేత కాదు, వాకిలు ఓడ్చడం చేత కాదు, వీడు పెట్టుకుంటారు. హలో, కొన్ని ప్రాంతాలు మీరు తిరిగి చూడండి పిల్లరా, కనీసం ఇంటి ముందు వాకిలు ఊడ్చి కలాపు కూడా వేసుకోరు, ఇంటిని శుభ్రం కూడా చేసుకోరు, ఇల్లు ఊకటానికి ఒళ్ళు బద్ధకం. అందుకనే ఇల్లు ఒకప్పుడు ఇల్లు వాకిలు పెద్దగా ఉండాలనుకునేవాళ్ళు చోటు, ఇప్పుడు ఎంత చిన్నగా ఉంటే అంత మంచి, ఒక్క గది అయితే ఇంకా బాగా అనుకుంటారు. హలో, ఆ ఇంటిని శుభ్రంగా ఊడ్చి శుభ్రం చేయలేదు అంటే సాతాను పని. 3వ లక్షణం మనం గమనించినట్టయితే పిల్లారా ఏమిటనంటే ఇంటిలో పని చేయనియదు. హలో, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండేలా చేస్తుంది, చిందర వందరగా ఇల్లు ఉండేలా చేస్తుంది. మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? అపవాది యొక్క పనుల గురించి నేర్చుకున్నాం. అపవాది ఎలాంటి పనులు చేపిస్తుందో మనతో నేర్చుకుంటున్నాం. ఇంటిని శుభ్రంగా ఉండనివ్వదు. భౌతికమైన ఇల్లుని చూసినట్టయితే ఆ ఇల్లు అక్కడొక సర్వ, ఎక్కడొక గిన్నె, అక్కడొక ఏందనంటే పని 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 పని. ఏ పని? నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీ వాకిలు శుభ్రంగా ఉండాలి, అప్పుడే నొప్పులు రోగాలు లేకుండా ఉంటాయి. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోకుండా అశుభ్రంగా ఉంచుకొని రోగాలు తెచ్చుకొని చేసిన కష్టం అంతా హాస్పిటల్ పాలు పెట్టుకుంటుంటే నీకు పడ్డ కష్టం ఏమిటికి ప్రయోజనం? కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉండనివ్వదు. అపవాది ఉన్న చోట ఇల్లు శుభ్రత ఉండదు. అలాగనే అపవాది సంఘములో లేదా విశ్వాసులలో పనిచేసినప్పుడు సంఘము అనే మందిరము శుభ్రంగా ఉండనివ్వదు. ఈరోజు సంఘాలు, మందిరాలు శుభ్రంగా లేవు అని అంటే ఆ మందిరానికి వచ్చే విశ్వాసుల హృదయాలలో అపవాది ఉంది అని అర్థం. నరపోయారా? హల్లెలూయా. ఇలా మందిరాన్ని సుందరంగా తయారు చేయలేకపోతున్నావునంటే, మందిరాన్ని ఆకర్షణీయంగా శుభ్రపరచలేకపోతున్నావునంటే, మందిరాన్ని శుభ్రపరచడానికి నీకు మనసు రావటం లేదు అని అంటే నీలో ఆ అపవాది పనిచేస్తుంది, ఆ మంచి దయ్యం పనిచేస్తుంది. హలో,
ఆ దయ్యము ఇంటినంతటి పాడు చేసింది. తనకు అనుకూలమైన వారు లేనప్పుడు మరలా నీ దగ్గరికి అది వస్తుంది. మరలా ఎక్కడికి వస్తుంది? మాట్లాడట్లేదు. ఏ ఇల్లు అయితే వదిలేసి వెళ్ళిపోయిందో ఆ ఇంటికి అది తిరిగి వస్తుంది. వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలి? ఇల్లంతా శుభ్రపరచుకొని ఉండాలి, ఇల్లంతా మంచి చక్క పెట్టుకొని ఉండాలి, ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా అమర్చుకొని ఉండాలి. అవన్నీ చేసేసరికి ఆ శుభ్రతను చూసి ఆ దయ్యం తట్టుకోలేకపోయింది. అమ్మ, నేను ఉన్నప్పుడు ఉన్నట్టు లేదు ఈ ఇల్లు, ఇప్పుడు ఇవంతా కొంచెం అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అల్లకెళ్ళి ఉండలేను, కాబట్టి మరలా ఈ ఇంటిని పాడు చేయటానికి నేను ఇంట్లోనికి వెళ్ళటానికి నాకు అనుమతి కావాలి. కాబట్టి నా అనుమతి కావాలి అని అంటే నాకంటే 7 చెడ్డ దయాలు వస్తే ఇది చచ్చినట్టు నా మాట వింటాడు, కాబట్టి నేను సపోర్ట్గా తెచ్చుకుంటానని 7 దయాల కోసం పోయింది. హలో, 7 దయాలను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ చెప్పండి. ఒక దయ్యం ఉంటేనే ఇల్లు అంత అశుభ్రంగా ఉంది, మరి 7 చెడ్డ దయాలు వస్తే ఎలా ఉంటుంది? ఆ 7 చెడ్డ దయాలు వచ్చినాక ఎలా ఉంటుంది అని అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలిసిపోద్ది. హలో ప్రీతమా, అపవాది నీలో చేస్తున్న పనులేంటో తెలుసా? వెలిగిన నీవు ఆరిపోయేలా చేస్తుంది. రక్షణ పొందిన నీవు నీ వస్త్రాన్ని దొంగిలటానికి ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో ఉన్న నిన్ను ఇంటి వెలుపుట తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే 7 చెడ్డ దయాలు 8+1 8 దయాలు కలిసి ఇప్పుడు నిన్ను ఏం చేస్తున్నాయంటే వెలుపటికి లాగాలి. నిన్ను సంఘంలో నుంచి, కుటుంబంలో నుంచి, రక్షణలో నుంచి బయటికి తీయాలి అని అంటే 7 చెడ్డ దయాలు, చెడ్డ కార్యాలను నీ మీద మోపాలి. హల్లెలూయా. గమనించండి, ఈ చెడ్డ దయాలని నీవు జయించే శక్తి ఇప్పుడు నువ్వు సంపాదించుకోవాలి. ఈ చెడ్డ దయాలు చేస్తున్న ప్రచారాన్ని, ఈ చెడ్డ దయాలు చూపిస్తున్న వాటి యొక్క బల ప్రయోగాన్ని మనం గుర్తుపట్టి ఆ బలాన్ని నువ్వేం చేయాలంటే షేము యాపేతులు చేసినట్లుగా నీవు చేయవలసింది. హల్లెలూయా. మన జీవితాలను మనం కాపాడుకోవాల్సింది, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాల్సింది. అందుకని అంటాడు, వాక్యం చెప్తుంది, నేను కాపరిని కొట్టిదను, సంఘం ఏమైపోతుంది? చల్లాచెదరవుతుంది. ఆయన జల్లెడతో ఆయన జల్లిస్తున్నాడు. ఆ జల్లెల్లో జారిపోతావో నిలబడతావో తెలుసుకో. ఆయన సంఘాన్ని జల్లిస్తున్నప్పుడు, శ్రమల చేత జల్లిస్తున్నప్పుడు ఆ శ్రమలలో నీవు నిలిచి, ఆ శ్రమలలో తోడుగా నీడగా ఉండి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా ముందుకు కొనసాగుతావో, లేకపోతే జారిపోతావో నీ స్వభావం మీద ఆధారపడింది. జారిపోయే స్వభావాన్ని చెప్తుంది. 7 చెడ్డ దయాలు నిన్ను జారగొడుతున్నాయని. వెళ్ళిన దయం ఎక్కడికో పోదు, నీ చుట్టూ తిరుగుతుంది. అది ఒకటి తిరగదు, 7 చెడ్డ దయాలను వెంట పెట్టుకొని తిరుగుతుంది. ఎన్ని తిరుగుతాయి నీ చుట్టూ? 8 దయాలు, 7 చెడ్డ దయాలు, ఒక మంచి దయం. ఈ 8 దయాలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావా లోపలికి వద్దామా? అయితే నువ్వేం చేయాలంటే నీ ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. నీ ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఇంటిని ఊడ్చాలి, ఇంటిని దులుపుకోవాలి, బూజు దులుపుకోవాలి, చెత్త దులుపుకోవాలి. రోజు దులుపుతూనే ఉన్నాం కదా అయ్య గారు, దోకపోయినా పర్లేదు అంటే రోజు దులిపిన ఇంట్లోనికి బూజు ఎలా వస్తుందో, రోజు ఊకిన ఇంట్లోనికి మట్టి ఎలా వస్తుందో, దుమ్ము ఎలా వస్తుందో, అలాగనే ఆత్మీయ జీవితంలోని కూడా అపవాది చూపిస్తున్న పాపం అనే దుమ్ము నీలోనికి వస్తూనే ఉంటుంది. ఆ దుమ్ముని నువ్వేం చేసుకోవాలంటే వాక్యం చెప్తుంది, పాదాలను కడుక్కోవాలి. ఒకసారి స్నానం చేసినవాడు మరలా స్నానం చేయవలసిన అవసరం లేదు. కానీ అతడు లోకంలో తిరుగుతున్నాడు కనుక అతని పాదాలకు దుమ్ము అంటుతుంది. ఆ పాదాలు కడుక్కుంటే సరిపోద్ది. పాదం అనగా మనసు, ఆ మనసుకు పాపాన్ని ఈ అపవాది అంటిస్తూనే ఉంటది. ఈ 8 చెడ్డ దయాలు నీకు ఆ మనసుకు పాపాన్ని అంటిస్తూనే ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే అంటిన పాపాన్ని ఏం చేయాలి? నువ్వు కడుక్కోవాలి. అప్పుడు నీ రక్షణ కాపాడుకున్నవాడు అవుతావు. ఆ అపవాది అంటించిన పాపాన్ని గట్టిగా పట్టుకున్నావా, నీ జీవితము కొట్టివేయబడిన వాడు అవుతావు. వీధులలో కొట్టి పడేసిన వాడు అవుతావు. కొనప్రాణంతో కొనిమిట్టాడుతూ ఉంటావు. అప్పుడు కూడా ఒక మంచి సమరయుడు నాలాంటి వాడు నీ దగ్గరికి రావాలి. అప్పుడు కూడా ఒక మంచి సమరయుడు చేతిలో నువ్వు పడితే బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. అప్పుడు కూడా నీకు ఆదరించేవాడు ఒకడు కావాలి. అలాంటి దుస్థితి మనకు అవసరమా? క్రైస్తవులుగా మనకు అలాంటి దుస్థితిలోనికి దిగజారటం అవసరమా? కాబట్టి 7 చెడ్డ దయాలు చేస్తున్న పని
మంచి దయ్యం ద్వారా 7 చెడ్డ దయ్యాలు సపోర్ట్ తీసుకొని చేస్తున్న పనిని 7 చెడ్డ దయ్యాల సపోర్ట్ తీసుకొని మంచి దయ్యం నీ యొక్క మంచి చెడులు అన్నీ ఎరిగిన ఆ దయ్యం నేనేం చేస్తుందో నీకు తెలుసు. గమనించుకొని ముందుకు కొనసాగవలసి ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. కాబట్టి సాతాను లక్షణాలు మొట్టమొదటిగా మనం గమనించండి. ఒకటి, ఇంటి నుంచి నిన్ను దూరం చేస్తుంది, అనగా సంఘం నుంచి నిన్ను దూరం చేస్తుంది, లేదా కుటుంబం నుంచి నిన్ను దూరం చేస్తుంది, తల్లిదండ్రుల నుంచి నిన్ను దూరం చేస్తుంది, భౌతికంగా నిన్ను తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది, ఆత్మ సంబంధంగా సంఘం నుంచి నిన్ను దూరం చేస్తుంది. రెండవదిగా కుటుంబంలో వస్త్రం లేని వాడిగా బ్రతికేలా చేస్తుంది, ఆత్మీయంగా రక్షణ లేనికుండా ఉండేలా చేస్తుంది. మూడవదిగా నీ ఇంటిని చిందరవందర చేస్తుంది, ఉండాల్సిన వస్తువు ఉండకుండా చేస్తుంది. చూడండి, ఈ వస్తువు అక్కడ పెట్టరంటే ఎక్కడైతేందమ్మా అనేలా చేస్తుంది. హలో, ఈ వస్తువు ఎక్కడ తీసి అక్కడ పెట్టాడు, ఎక్కడైతే ఇక్కడ ఇది కూడా మన ఇల్లే కదా అని మాట్లాడేలా చేస్తుంది. హలో, 4వది పిల్లరా, మరలా నీలోనికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. 5వది చెప్పు ముగించుకున్నా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచన చేయి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. 23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అనే పాపముతో సమానం. చూడండి పిల్లరా, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను వాటిని పూజించినట్లు లెక్క. మూర్ఖత అనుభవిస్తూ తిరిగి ఇలా ఉండాలి అని చెప్పినా కూడా మందిరానికి రాకుండా ఉండటం అనేది మూర్ఖత కాదా? ఆ మూర్ఖత చేయుట అది డెవిల్ పని. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుల కార్యం 16 చదువుదాం. ఇరవై 23లో చెప్పినాడు, తిరుగుబాటు చేయట సోదె చెప్పుటనే పాపముతో సమానం. మేము ప్రార్థనా స్థలానికి వెళుచున్నప్పుడు పుతోను అనే దయ్యం పట్టిన అది సోదె చెప్పుట చేత, పుతోను అనే దయ్యం పట్టిన వాళ్ళు ఏం చెప్తున్నారట? సోదె చెప్తున్నారు. తిరుగుబాటు అనేది దేంతో సమానము? సోదె చెప్పుటతో సమానం. అనగా పుతోను దయ్యం పట్టిన వాడే తిరుగుబాటు చేస్తాడు. హలో, ఇలా తిరుగుబాటు కలుగుతుందంటే వారిలో ఏమున్నట్టు లెక్క? దయ్యం. దాని పేరే పుతోను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ పుతోను దయ్యము ఏం చేస్తుంది? డెవిల్స్ ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేసేలా చేస్తుంది. మరి మీ జీవితాల్లో తిరుగుబాటు స్వభావానికి నీ దగ్గర చాలా లక్షణాలు ఉండవచ్చు, కానీ ఆత్మ లక్షణం ఉంటే మాత్రానికి తిరుగుబాటు నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. మనం చూసుకున్నాం, నోవాహు గారిని మనం చదువుకున్నాం. తిరుగుబాటు అనేది ఆము చేశాడు. షేము యాపేతులు నోవాహు దగ్గర మరి ఏం చేశారో నీకు బాగా తెలుసు. తిరుగుబాటుకి కారణాలు చాలా ఉంటాయి. కారణాన్ని ఎత్తిబట్టి తిరుగుబాటు చేస్తున్నావు అంటే అది నీ జీవితంలోనికి వచ్చిన పుతోను దయ్యం యొక్క లక్షణం అని ఎప్పుడైనా గమనించావా? ఆ దయ్యాలకి నీ హృదయము ఆలయముగా ఉంది కనుక నేను తిరుగుబాటు చేస్తున్నాను. ఆ దయ్యాలు నీ హృదయాల్లో నివాసం చేస్తున్నాయి. ఆ చెడ్డ దయ్యాలు, 7 చెడ్డ దయ్యాలు, ఈ మొదటున్న దయ్యం 8 దయ్యాలు నీ లోపలికి వచ్చాయి కాబట్టి ఇక తిరుగుబాటు అనేది నీ మీదకి వచ్చేస్తుంది. ఈ తిరుగుబాటుకి మరొక లక్షణం ఏందో తెలుసా? నా సింహాసనము ఆయన సింహాసనమును సమానం చేసుకునేదని. అంటే విశ్వాసం ఏమైపోయాడు? పాస్టర్ అయిపోయాడు. విశ్వాసం ఏమైపోయాడు? దేవుడైపోయాడు. సేవకుడు ఏమైపోయాడు? దేవుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు అది కాదు, నీ స్థానం నీదే. స్టూడెంటే. స్టూడెంట్ టీచర్ అయినా కూడా మా గురువు అని చెప్పుకుంటాడే తప్ప నేను ఆయన గురువునని చెప్పు. మరి నువ్వెలా చెప్తున్నావు? ఎలా మర్చిపోతున్నావు? ఇది కదా పుతోను దయ్యం లక్షణం.
పుతోని దయ్యం ఏం చేస్తుంది? తిరుగుబాటు చేపిస్తుంది. చూడండి, దయ్యాలు చేసే లక్షణాలు ఎప్పుడైనా అర్థం చేసుకున్నాను? భార్య మీద భర్తను తిరుగుబాటు చేసేలా చేస్తుంది, భర్త మీద భార్య తిరుగుబాటు చేసేలా చేస్తుంది, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేలా చూస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల మీద తిరుగుబాటు చేసేలా చూస్తున్నారు. ఒక తిరుగుబాటు అనేది పిల్లారా, దాని వెనకాల ఎన్ని కారణాలున్నా తిరుగుబాటు అనేది మాత్రానికి ఒకటి గమనం చేసుకోండి, పుతోను దయ్యం యొక్క లక్షణం. నువ్వు ఏదైతే కారణం చెప్తున్నావో ఆ కారణాన్ని సరిచేయాలి తప్ప తిరుగుబాటుకు సరి అనేది కాదు. అందుకని ఒకని పాపంలో ఒకడు ఒప్పుకొని విడిచిపెట్టండి, ఒకరిని ఒకడు ఊతనివ్వండి. ఇవన్నీ దైవికమైన లక్షణాలు. అది నువ్వు చేయాల్సింది పోయి తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీ సింహాసనంలో దేవుని సింహాసనంతో సమానం చేసుకున్నామని ఆ లూసిఫర్ లక్షణం నీలో పనిచేయట్లేదా? గమనించండి, ఆత్మీయ లక్షణాలు మన జీవితాల్లో పనిచేస్తున్నాయా? మీ జీవితాల ఆత్మీయ లక్షణాలు కొనసాగుతున్నాయా? గమనించండి. చూడండి, మీరు గమనించండి. ఒక మాట మనం చూసినట్లయితే, దావీదు దగ్గరికి ప్రవక్త అయిన నాతాను వచ్చాడు. నాతాను వచ్చి, అయ్యా మీరు చేస్తున్నది, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటి? ఇదిగో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకటే గొర్రె ఉంది. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకటే గొర్రె ఉంది. కాబట్టి అయితే ఆ 100 గొర్రెలు ఉన్నోడు ఈ ఒక్క గొర్రెను కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు ఆ 100 గొర్రెలు ఉన్నోడిని ఏం చేయాలి మీరు చెప్పనంటే వాడిని చంపేయాలన్నాడు. హలో, వాడు మరణానికి అర్హుడు, రాజు కాబట్టి తీర్పు తీర్చేశాడు. అప్పుడు అంటున్నాడు, ఆ ఒక్క గొర్రె తెచ్చుకుంది మీరే. మరి నాతాను ప్రవక్త ఏం చేయాలి? అతన్ని నిందించాలి కదా, అతను అవమానపరచాలి కదా, అతని 10 మందిలో రాజు అయ్యుండి ఇలాంటి తప్పిదములు చేయటం ఇతనికి ఎంతవరకు సమంజసం అని అందరిలో రాజును నిలదీయాలి కదా, అందరిలో నిలబెట్టాలి కదా. అప్పుడు కదా ఆయన ప్రవక్తని 10 మందికి తెలుస్తుంది. ఆయన స్వకీయ మహిమను కోరుకున్నవాడు కాదు, దేవుని మహిమను కోరుకున్నవాడు. ఇలా స్వకీయ మహిమ ఎవరు కోరుకుంటుందంటే పుతోను దయ్యం కోరుకుంటుంది. అందుకనే తిరుగుబాటు చేసేలా చేస్తుంది. మనిషిగా పుట్టిన నీవు, వాక్యం నీకు ఎరిగి ఉంటే, భక్తుడిగా పుట్టిన నీవు, బైబిల్ నీకు తెలుసుంటే, రోమపత్రికలో చెప్పబడినట్లుగా ఎవడును పరిశుద్ధుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడని వచనం నువ్వు ఎలా మర్చిపోయావు? గమనించాలి కూడా. ఇది ఎంత ఎందుకు చెప్తున్నావు అంటే తిరుగుబాటు. అపవాది ఎలా తిరుగుబాటు చేస్తుందనంటే ఏదో ఒక కారణాన్ని చూపించి నీవు గొప్పోడు అని చూపిస్తూ అతడు తక్కువడు అని చూపించే ప్రయత్నం చేస్తుంది. అది నీకు తెలివితేటలు అనుకుంటావు, లేకపోతే అదే బలహీనతను బట్టి నువ్వు మాట్లాడావనుకుంటావు. వినేవాళ్ళు కూడా నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, నిజమైన క్రైస్తవుడు కనబడాలి అతనిలో పుతోను దయ్యం పనిచేస్తుందని. ఏదో ఒకటి చెప్పాలి. ఆ పుతోను దయ్యాన్ని నువ్వు చూడగలగాలి. లేకపోతే అతనిలో ఉన్న బలహీనతల్ని సరిచేస్తూ, తోటి సహోదరుని యొక్క బలహీనతలు సరిచేస్తూ, దిద్దుతూ, కడుతూ, ఆయన సపోర్ట్గా నిలబెట్టి సపోర్ట్గా పాపం చేయడానికి కాదు, పాపం నుంచి విడిపించడానికి సపోర్ట్గా నిలబడి అతనికి ఎన్నంటుకొని అండుగా దండగా నిలబడి అతన్ని నిలబెట్టి అతని పాదాలు భూమి మీద నిలిపి పరలోకమునకు యోగ్యుడిగా చేయడానికి నువ్వు చేసే సహకారము అది పరిశుద్ధాత్ముని నివాసము అని గుర్తించు. ఈ రెండిట్లో ఏదో ఒకటే పని చేయాలి నీలో. 2 పని చేస్తాయనంటే ప్రభు అంటున్నాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే మధ్యలోని నిన్ను ఉమ్మివేస్తాను అని అన్నాడు. కాబట్టి సంఘంలో కలంకమైనను ముడత అయినను మరి అటు ఏదైనా లేకుండా పరలోకం చేర్చబడటానికి ఆయన రక్తం కార్చాడు కదా. ఆ ముడతలు కలంకాలు ఇవన్నీ నీకు తెలియాలి, వాటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి, వాటి జోలికి నువ్వు వెళ్లకుండా ఉండాలి. అది కదా దేవుడు కోరుకున్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా లోకంలో అందరి వలె ఆ క్రైస్తవ పేరు కలిగి బ్రతుకుతున్నామా, లేక పేరుకు తగ్గట్టుగా బ్రతుకుతున్నామా అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. పేరు కలిగి బ్రతకటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రభుని పిలిచి ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోకం చేరతాడు. అనగా పేరుకు తగిన జీవితం కలిగిన వానికి పరలోక రాజ్యం, కానీ పేరు కలిగిన వానికి కాదు. గమనించి మన జీవితాలు మనం సరిచేసుకొని నీ అంతరంగంలో ఏమి పని చేస్తుందో నువ్వు గుర్తుపట్టాలి. సాతాను లక్షణాలను గుర్తుపట్టాలి. దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు ఎక్కడ ఉన్నాయి, ఆ దయ్యాల యొక్క కార్యాలు ఏంటి, ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి నీవు వింటున్నావు,
కనుక విన్నదాన్ని విడిచిపెట్టక విని దాని ప్రకారముగా నీవు జాగ్రత్త పరుచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లపరచునుగాక. ఆమేన్.